డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్, ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. అంతే అండి, లేదా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో వేరే పేరు పెట్టాలి, ఏలు పెట్టాడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారిది అని చెప్పొచ్చు. నాగవంశి గారిది అని చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా అచ్చా. విశ్వక్, నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామ? విశ్వక్ చాలా స్లిమ్ అయిపోయారు, ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అంత? డైటింగ్, జిమ్మింగ్ అదే ఉంటుంది కదా. యా. అండ్ ఇయర్నీ టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ. ఓకే. కాయద్, చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, ఏంటి? 4 years అవుతుంది అనుకుంటా కదా? Gap liya Telugu mein you're asking? Yes. I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy, so it's my first time I'm doing comedy. It's a little difficult because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everybody loves it. అనేది మొన్న మనశంకర ఒకప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ మార్క్ కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఈ సినిమాలో హీరో వాళ్ళు, ఆ సినిమాలో హీరో వాళ్ళు చిరంజీవి గారు. కారు వాళ్ళు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు, ఇక్కడ ఎవరు ఇప్పియాలి? అయితే ఇప్పుడు అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే ఇప్పిస్తారు. మీ దృష్టిలో నాగవంశి గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దు అనేసి నేను చెప్పాను, సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు, ఎయిర్ బ్యాగ్లు ఉంటే చాలు, అంతే అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుంది?